గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నిన్న సోన్మార్గ్ పోయి వచ్చినాము. సో ఈరోజు వచ్చి డే 3 గుల్మార్గ్ వెళ్తున్నా. సో అది జస్ట్ 1 డే ట్రిప్ మాత్రమే. జస్ట్ వెళ్ళేసి మనం రిటర్న్ వస్తాం శ్రీనగర్కి. రేపు పెహల్గాం. సో ఈరోజు గుల్మార్గ్ ఎలా ఉంటుందో చూద్దాం. చల్. గాయ్స్, ఇప్పుడే టంగ్మార్గ్ రీచ్ అయినాము. సో టంగ్మార్గ్ వచ్చిన తర్వాత మనము కోట్స్ అండ్ షూస్ తీసుకోవాలన్నమాట. అది రెండు కలిపి 400 రూపీస్ పడుతుంది రెంటెడ్ పర్ డే. ఓకే, సో ఇక్కడ నుంచి టంగ్మార్గ్ తర్వాతనే మనకు గుల్మార్గ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ స్నో ఉంటే మనకు నార్మల్ వెహికల్స్ వెళ్ళవు, వాళ్ళకి సపరేట్గా కార్కి చేంజ్ చేస్తారనమాట. దానికి వాళ్ళకి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ స్నో లేదు అంటే మీరు సేమ్ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుకోండి, కింద నుంచి శ్రీనగర్కి డైరెక్ట్ పైకి వరకు తీసుకెళ్ళాలి గుల్మార్గ్. అది గుర్తుపెట్టుకోండి. చూడండి షూస్ అండ్ కోట్ షాప్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవే షాప్స్ అనమాట. ఈ షాప్ నుంచి మనము షూస్ అండ్ కోట్స్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు షూస్కి అండ్ దానికి. You took me to see Versailles in the middle of July. I'm falling to the deep end, giving into my feelings, afraid to go on this ride. I'm scared to crash inside. This time I might be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. ఇక్కడ మీరు ఏదైతే రూట్ చూస్తున్నారో, ఇప్పుడు స్నో లేదు కాబట్టి ఇది నార్మల్గా ఉంది. ఒకవేళ స్నో కనుక పడితే నార్మల్ కార్స్ అయితే వెళ్ళలేవు. ఇక్కడ ఓన్లీ మనకు ఏదైతే టైర్కి చైన్స్ కట్టింటారో ఆ కార్లు మాత్రం వెళ్తాయి అనమాట. దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళ సపరేట్ అసోసియేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ నుంచి గుల్మార్గ్ తీసుకురావడానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఏం స్నో లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ స్నో ఉంటే ఎక్కువ చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే గుల్మార్గ్ రీచ్ అయినాం. వ్యూ ఎట్లుందో సూపర్ ఉందన్నమాట. ఇదంతా ఇప్పుడు మంచు లేదు కాబట్టి ఓకే, మంచు ఉంటే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది ఇది. ఒకవేళ స్నో కనుక ఏం లేకుంటే జస్ట్ పార్కింగ్ ఏరియా నుంచి అలా జస్ట్ 100 మీటర్స్ వస్తే ఇక్కడే మనకు గండోలా రైడ్ వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. ఈ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. దానికన్నా సపరేట్గా ఛార్జెస్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే చూస్తున్నారు ఇదే గోల్ఫ్ కోర్స్ అనమాట. సో నార్మల్గా స్నో పడే టైంలో అయితే కనపడదు మీకు. ఇప్పుడు చూడొచ్చు కావాలండి మొత్తం గోల్ఫ్ కోర్స్ ఎలా ఉందో. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలామంది క్యాబ్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు. ఒకవేళ స్నో లేదు అంటే బై వాక్ జస్ట్ 1 కిలోమీటరే మనం ఈజీగా రావచ్చు. ఈ స్కామర్ చేతిలో అయితే మీరు మోసపోకండి. ఇక్కడ ఎంత చలి ఉంటుందంటే ఐస్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ, చూడండి మొత్తం ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది ఐస్. మీకు కావాలంటే జమ్మూ టూరిజం వాళ్ళది వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి కావాలంటే గుల్మార్గ్ స్టేకి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చూసుకోండి. ఒకవేళ అసలు జమ్మూ కాశ్మీర్ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ అందులో మీకు ఏమైనా రూమ్స్ అవైలబుల్ ఉంటే దాని ద్వారా బుక్ చేసుకోండి. గుల్మార్గ్లో ఒకవేళ స్టే చేస్తే ఇంకా మనకు చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట. చూడొచ్చు, గోల్ఫ్లోక్ మహారాజా ప్యాలెస్, చిల్డ్రన్స్ పార్క్, స్కీ షాప్ అని. అండ్ ఇక్కడ హోటల్స్ కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే దాని హోటల్ చెప్తే ఇదే గండోలా రైడ్ ఎంట్రన్స్. ఇట్లుంటుంది వ్యూ అంతా చూడొచ్చు. చూడొచ్చు ఎంత క్యూ లైన్ ఉందో. సో మీరు అర్లీగా వస్తే కొంచెం బెటర్, గుడ్ టైం దొరుకుతుంది. చూసారు కదా, ఇది వచ్చేసి ఫేజ్ 1. అసలు మంచిగా లేదు. ఎవరైతే ఫేజ్ 1 వర్కౌట్ టికెట్లు తీసుకున్నారైతే వాళ్ళైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేది ఫేజ్ 2.
ఇదంతా ఫేజ్ 2 క్యూ అనమాట. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, my knees on the floor. I'm begging for more. It's you I adore. పాపం ఎవరైతే ఫేజ్ 1 వరకు బుక్ చేసుకుంటారో ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అట్లీస్ట్ అంటే తక్కువ అంటే ఏం లేదు స్నో అన్నా కూడా ఫేజ్ 2లో వస్తే ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అండ్ వ్యూ అయితే రియల్లీ ఆసమ్. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఈ ఐజులు చూడండి ఎంత వెరైటీగా ఫామ్ అయినాయో. ఐజులు చూసిండొచ్చు కానీ ఇవి వెరైటీగా ఫామ్ అయినాయి. కనిపిస్తున్నాయా చూడండి. షార్ప్. ఇది నార్మల్ చోట అయితే లేదు చూడండి. నార్మల్గా అక్కడ ఫామ్ అవ్వలేదు, బట్ ఈ ప్లేస్ మాత్రం ఇంత వెరైటీ ఫామ్. కనిపిస్తుందా? To rush into the night. This time I can't be speeding. I'm taking it slow. యాక్చువల్లీ ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొస్తారో కొంచెం కేర్ తీసుకోండి. ఓకే, కొంతమంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ, కానీ బట్ స్టిల్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇది ఆల్రెడీ 1200 అడుగుల పైన ఉందన్నమాట. అంటే నాకే ఎక్కి దిగే లోపల కొంచెం ఆయాసం వస్తుంది, కొంచెం కళ్ళు తిరిగినట్లు కూడా అనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. ఏదైనా వచ్చే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకొని రండి. ఓకే, మీరు ఒకవేళ వస్తే మీరు దిగిన తర్వాత రైట్ సైడ్ మీకు పైకి తీసుకొని స్ట్రెచ్చింగ్ చేయిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి స్ట్రెచ్చింగ్ చేయొచ్చు. చూడండి ఎలా ఉంటుంది స్ట్రెచ్చింగ్ అనేది. అది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి అంటే ఒకటి ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఒకటి నెంబర్ 2 వచ్చేసి ఏజ్డ్ అండ్ పిల్లలు ఉంటే డబుల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. 2 మనం కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది రాలేరు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి స్ట్రెచ్చింగ్ ఎలా ఉంటుంది. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, my knees on the floor. I'm begging for more. It's you I adore. హే గాయ్స్, అయిపోయింది ఈరోజు గుల్మార్గ్. సో లిటరలీ మంచి అయితే ఏమీ లేదు పెద్దగా. ఫేజ్ 1లో అసలు అయితే అది లిటరలీ గ్రౌండ్. అది ఆడ షూస్ తీసుకొని కూడా వేస్టే, అసలు దేనికి పనికిరావు. 400 రూపాయలు పెద్ద వర్త్ అయితే కాదు. అండ్ ఈవెన్ ఫేజ్ 2లో కూడా మంచి సరిగ్గా లేదు. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా కాశ్మీర్కి వస్తున్నారు అంటే ఒకసారి వెదర్ ప్రొడిక్షన్ చెయ్యండి. జస్ట్ ప్రొడిక్షన్ చేసి రండి. అంటే కొంచెం న్యూస్లు కూడా ఉంటాయి కదా, అంటే మంచు పడిన తర్వాత వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. సో డైరెక్ట్గా వస్తే చాలా కష్టం. ఈరోజు వచ్చేసి డే అంటే నేను వచ్చేసి 5th, 6th, 7th. ఈరోజు డే 7 జనవరి 2024. అసలు మంచి అయితే ఏమీ లేదు. ఎప్పుడప్పుడు అక్టోబర్ 17 ఏమో పడిందంట.
ఇప్పుడు మంచు అనే కాన్సెప్టే లేదు శ్రీనగర్లో. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే శ్రీనగర్ 2 ways అంటే 2 types ఆఫ్ శ్రీనగర్ ఉంటుంది. ఒకటి వింటర్లో, ఒకటి స్ప్రింగ్ సీజన్లో. సో వింటర్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ December 15 తర్వాతే స్నో పడాలి యాక్చువల్లీ. సో మేము కూడా అదే వింటున్నాం ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే అసలు January 1st week అయినా కూడా స్నోనే లేదు. సో ఇంకోసారి మీరు వచ్చే ముందు థింక్ చేయండి, లేదా కొంచెం వెదర్ ఏముందో తెలుసుకొని మరి రండి. ఓకే, సో ఇంతటితో ఈరోజు వీడియో క్లోజ్. అండ్ రేపటి కొత్త వీడియోతో మళ్ళీ చూద్దాం. రేపు వచ్చేసి మేము పెహల్గాం వెళ్తున్నాం. ఓకే, లెట్స్ మీట్.